హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 మార్కెట్ ఓపెనింగ్ వచ్చేసి 24,330. లాస్ట్ డే ఫ్రైడే రోజు క్లోజింగ్ కూడా ఇంచుమించు ఇదే ఏరియా దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 24,323 యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. సో మనకి మార్కెట్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయింది ఈరోజు 24,330. మార్కెట్ ఓపెనింగ్ లెవెల్ నుంచి రీచ్ అయిన హై చూస్తే దీనికి దగ్గరలోనే ఉంది, పెద్దగా పైకి వెళ్ళలేదు. లాస్ట్ డే హైతో కంపేర్ చేసుకుంటే లోయర్ హైయే ఫామ్ చేసింది. సో టోటల్ క్యాండిల్ చూసుకుంటే మనకి ఫ్రైడే రోజు క్యాండిల్కి ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. లాస్ట్ డే రేంజ్ మనం చూస్తే హై అండ్ లోస్ ప్రకారం ఇట్స్ నియర్లీ 200 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తే ఈరోజు మాత్రం ఒక 100 పాయింట్స్ రేంజే మనం చూడడం జరుగుతుంది. 24,344 ఇంట్రాడే హై, ఇంట్రాడే లో చూసుకున్న 24,240 వరకు వెళ్ళింది. 24,240. సో హై అండ్ లోస్ ప్రకారం చూసుకుంటే ఒక 100 పాయింట్స్ రేంజే క్రియేట్ చేసింది. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా 24,320. ఎక్కడైతే ఓపెన్ అయిందో నియర్ బై అదే లెవెల్లో మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ రేంజ్ కూడా ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి సో ప్రెసెంట్ కొద్దిగా స్టేబుల్ అవుతుంది మార్కెట్. 24,300 లెవెల్ని ఈ రోజుతో కన్సిస్టెంట్గా 4 టైమ్స్ టచ్ చేసింది. సో ఇప్పుడు ఈ 24,300 లెవెల్ని సపోర్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది నిఫ్టీ 50. ఇప్పుడు ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది 24,330 అరౌండ్. సో ఇక్కడ మనం బాడీ పరంగా చూసుకుంటే 24,330 ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తూనే మార్కెట్ మూవ్ అయింది. ఈ లెవెల్ ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో ఆ లెవెలే రెసిస్టెన్స్ లాగా ఫేస్ చేసింది ఈరోజు. లాస్ట్ మూమెంట్లో బయింగ్ ప్రెషర్ వల్ల 24,330 లెవెల్ క్లోజింగ్ కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా కూడా 24,320. అండ్ లోవర్ లెవెల్లో 24,250 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. 24,250 అండ్ దిస్ ఈస్ 24,330. కంప్లీట్గా ఒక సైడ్ వేస్ మార్కెట్ ఈరోజు చూడగలుగుతున్నాం. ఫస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది, అక్కడి నుంచి మార్కెట్ వెంటనే కరెక్ట్ అవ్వడం అండ్ అలా మార్కెట్ 24,250 అరౌండ్ 24,320 అరౌండ్ అలా మార్కెట్ ఇదే రేంజ్లో బాగా కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. సో ఇది స్టెబిలైజేషన్ లాగా చూస్తున్నాం మనం మార్కెట్లో. 100 పాయింట్స్ రేంజ్, లెస్ దెన్ 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అయింది. కాబట్టి రేపటి మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఈ రేంజ్ నుంచి ఒక బ్రేక్అవుట్. ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ ఇస్తే మనకి మళ్ళీ 24,400 లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బికాస్ లాస్ట్ టైం మనకు ఒక్కసారి మాత్రమే 24,400 లెవెల్ని టచ్ చేయడం జరిగింది. ఒకవేళ బ్రేక్అవుట్ వస్తుంది అంటే 24,400 దగ్గర క్లోజింగ్, లేదు ఒకవేళ మార్కెట్ బ్రేక్ డౌన్ అయ్యి 24,250 లెవెల్ సపోర్ట్ని బ్రేక్ చేస్తుంది అంటే జస్ట్ ఒక 100 to 150 పాయింట్స్ రేంజ్లో కొద్దిగా కరెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మార్కెట్ అయితే బేరిష్ మోడ్లో లేదు. సో చాలా స్ట్రాంగ్గా ఉంది. చూద్దాం సో రేపు బ్రేక్అవుట్ అవుతుందా, బ్రేక్ డౌన్ అవుతుందా. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్కెట్ లాస్ట్ టైం క్లోజింగ్ 52,660 దగ్గర ఓపెన్ అవుతే ఈరోజు 52,533. ఆల్రెడీ ఫ్రైడే రోజు మనం మాట్లాడుకున్నాం బ్యాంక్ నిఫ్టీలో అంత స్ట్రాంగ్ మొమెంటం లేదు నిఫ్టీ 50లో ఉన్నట్టు. అందువల్లనే ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ కూడా కొద్దిగా గ్యాప్ డౌన్ తోటి, మైల్డ్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. నియర్లీ 130 పాయింట్స్ డౌన్ సైడ్ ఓపెన్ అయింది 52,530 అరౌండ్. అలానే మార్కెట్ క్లోజ్ అయింది ఈ ఓపెనింగ్ లెవెల్ నుంచి ఒక 100 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది 52,425 మార్కెట్ క్లోజింగ్. ఇక్కడ హై అండ్ లోస్ చూసుకుంటే 52,710 కనిపిస్తుంది. అప్పర్ సైడ్ 52,710 ఇంట్రాడే హై. సిమిలర్ వే లో 52,246, దీన్ని 52,250 అని తీసుకుందాం. టోటల్ రేంజ్ మనం చూసుకోగలిగితే లెస్ దెన్ 500 పాయింట్స్ రేంజ్ ఇక్కడ క్రియేట్ చేసింది. బాడీ పరంగా ఒక 100 పాయింట్స్ రేంజ్ ఉంది. దట్టు ఒక రెడ్ క్యాండిల్తో క్లోజ్ అయింది కాబట్టి స్టిల్ ఒక 52,000 లెవెల్ వరకు కూడా కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం నిన్నటి క్యాండిల్తో కంపేర్ చేసుకుంటే ఈరోజు ఫాలింగ్ క్యాండిల్ వచ్చింది. సో స్టిల్ ఇంకొక క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 52,000 లెవెల్ని హిట్ చేసి మళ్ళీ రికవర్ అవుతుందని. ఇక్కడ కూడా మనకి వెంటనే హిట్ చేసి అండ్ ఆ తర్వాత గ్యాప్ అప్ వల్ల 52,500 అబోనే నెక్స్ట్ ట్రేడింగ్ డేస్ క్లోజ్ అవడం జరిగాయి.
సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక కన్సోల్టేషన్ 52,000 నుంచి 52,500 వరకు. అండ్ రేపు ఎల్లుండి ఇదే రేంజ్లో మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నట్టు నా పర్సనల్ ఒపీనియన్. 52,000 నుంచి 52,500. సో ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ తోటి, నియర్లీ 130 పాయింట్స్ గ్యాప్ డౌన్. అలా మార్కెట్ టాప్ లెవెల్లో రీచ్ అయిన హై సెకండ్ క్యాండిల్లో రీచ్ చేసింది 52,700 లెవెల్ని హిట్ చేసింది, ఇంట్రాడే హై. అది కూడా ఇమీడియట్గా సెకండ్ క్యాండిల్లోనే రీచ్ చేసింది. బట్ ఈ 52,700 లెవెల్ దగ్గర మార్కెట్లో సివియర్ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉన్నట్టు తెలుస్తుంది. సో అలా ఫస్ట్ టైం ఇక్కడ రిజెక్ట్ చేశాక సెకండ్ టైం 52,700 లెవెల్ని కూడా టచ్ చేయలేదు. సో ఇక్కడ బాడీ క్లోజింగ్ చూసుకోగలిగితే 52,650 అరౌండ్ ఉంది. బాడీ వైస్లో హయ్యర్ లెవెల్స్ 52,650 ఏరియా దగ్గర ఉంది. అండ్ లోవర్ సైడ్ ఇక్కడ బాడీ ఓవర్లాప్ అయిన లెవెల్స్ చూసుకుందాం. ఓపెనింగ్ వచ్చేసి 52,285 ఉంది. అండ్ ఇంట్రాడేలో 52,250 అనుకున్నాం కదా. సో దీన్ని 52,300 అని తీసుకుందాం. 52,300 ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ ఇస్తూ మార్కెట్ ఫస్ట్ టైం ఇక్కడ రిజెక్ట్ అయింది రెసిస్టెన్స్. అండ్ సెకండ్ టైం ఈ లెవెల్కి దగ్గరలో వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఈ లెవెల్ని హిట్ చేశాక ఒక 300 పాయింట్స్ మార్కెట్ కరెక్ట్ అయింది జస్ట్ 15 మినిట్స్లోనే. నౌ ఎప్పుడైతే సెకండ్ టైం ఈ లెవెల్ దగ్గర రిజెక్ట్ అయిందో ఫస్ట్ టైం మనకి ఇచ్చిన సపోర్ట్ లెవెల్ 52,400 లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ 52,300 వరకు ఫాలో అవ్వడం జరిగింది. సో ఇక్కడ మార్కెట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫ్రమ్ 11 o'clock మనం చూసుకోగలిగితే ఎప్పుడైతే 52,500 బిలో ఒక క్యాండిల్ క్లోజ్ అయిందో ఈ 52,500 ఎబో ఏ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వడం జరగలేదు. దీన్ని బట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టే 52,500 నుంచి 52,000 వరకు ఒక కన్సోల్టేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎల్లుండి వీక్లీ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీకి ఈరోజు మనకి 52,300 లెవెల్ సపోర్ట్ ఇచ్చింది. బట్ రేపటి మార్కెట్లో ఈరోజు హిట్ చేసిన లో కన్నా కూడా లోవర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. సో దిస్ ఈస్ అవర్ రేంజ్ విత్ బ్యాంక్ నిఫ్టీ 52,000 నుంచి 52,500. చూద్దాం మరి రేపు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ప్లే చేస్తుందో. నిఫ్టీ 50లో అయితే నేను పాజిటివ్ మూమెంటంలోనే ఉన్నాను. బట్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. ఒక కన్సోల్టేషన్ ఫేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ నిఫ్టీ 50లో ఆల్రెడీ కన్సిస్టెంట్గా 4 days నుంచి 24,300 అరౌండే మార్కెట్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.